సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ కరెంట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1,25,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి జనవరి 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 22 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిదాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇనీషియల్గా 1 ఇయర్ పాటు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి స్టేఫన్ రూపంలో సమ్ అమౌంట్ అనేటువంటిది కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ ఆఫీసర్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి బేసిక్ పేతో పాటు డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేతో పాటు మెడికల్ ఫెసిలిటీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్తో పాటు పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 15 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక 1,25,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజనీర్ అండ్ ట్రైనీ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సివిల్ విభాగంలో వచ్చేసరికి మనకి 17 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసరికి 15 వేకెన్సీస్, మెకానికల్లో వచ్చేసరికి 44, ఫైనాన్స్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి టోటల్గా 89 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వివిధ డిసిప్లైన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 22, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో సో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మనకి ఇక్కడ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో మెకానికల్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ కనుక చూసుకుంటే కనుక మెకానికల్, ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ అనేది అంటే బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫైనల్గా మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే ఐసీడబ్ల్యూఏ కానీ సీఎంఏ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ ఆల్ బి షార్ట్ లిస్టెడ్ out of the candidates registered with NHPC as per merit based on the normalized marks in the corresponding paper of GATE 2022 అండ్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి GATE 2022 ఎవరైతే రాసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి సెలక్షన్ అయినటువంటి కూడా GATE 2022లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినటువంటి చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ అయినటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు నేమ్ అనేది ఉంటుందో ఒక ఫస్ట్ నేమ్తో పాటు ఒక లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మీ యొక్క మదర్స్ నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి మ్యూచువల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని లేదంటే సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ డొమైసైల్ దగ్గర మీరు ఏ స్టేట్ అయినట్టు కనుక ఆ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి ఇచ్చేసి మైనారిటీ క్యాండిడేట్స్ అయినట్లు కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయితే కనుక ఆ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి ఫైనల్గా మనకి జమ్మూ కాశ్మీర్ డొమైసైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి NHPC లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ట్రైనీ ఆఫీసర్ అండ్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.